బ్రహ్మర్షి పత్రిజీకి ఒకసారి గట్టిగా చప్పట్లు. మరి ఇక్కడ సీనియర్ మోస్ట్ మాస్టర్స్ నాగేశ్వరరావు గారు ఉన్నారు, వారికి గట్టిగా చప్పట్లు. మరి సిద్దిపేటలో ధ్యానంలో ఆలు దిద్దించి అనేక మంది మాస్టర్స్ని తీర్చిదిద్దినటువంటి అన్నగారు భీమేశ్వర్ ప్రసాద్ గారికి గట్టిగా చప్పట్లు. అలాగే మన సతీష్, నేను ఒక 22 సంవత్సరాల క్రితం తిరుపతిలో వాళ్ళ ఇంటికి వెళ్ళినాను. వాళ్ళ అమ్మగారు సుమతి, వీళ్ళ కుటుంబం మొత్తం కూడా అంతకుముందే ఒక 10 సంవత్సరాల ముందు నుండి బ్రహ్మర్షి పత్రిజీతో పాటు ఉన్నారు. దాదాపు 30 సంవత్సరాల నుండి ధ్యాన కుటుంబం. ఒకసారి గట్టిగా చప్పట్లు. మొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చక్కని భోజనం పెట్టారు. సో ఇప్పటికే గుర్తుంది ఆ భోజనము, ఆ రుచి. ఎంతో రుచి అంటే ఎంతో రుచిరా. సో ఆ ధ్యాన రుచి అనేది నిజంగా మా ఆడపడుచు చాలా కార్యక్రమాలు, వాళ్ళ ఇంట్లో మొత్తం ధ్యాన ప్రచారమే. వీళ్ళ భార్య, ఇద్దరు కొడుకులు కూడా చిట్టి బాబులు, వాళ్ళంతా ధ్యానం గురించే ఆలోచన, ఇంకేం లేదు. అంటే ముఖ్యంగా వీళ్ళే కాదు, మన కుటుంబం అంతా కూడా ధ్యాన కుటుంబం కావాలని బ్రహ్మర్షి పత్రిజీ యొక్క సంకల్పం. బ్రహ్మర్షి పత్రిజీ సంకల్పం ఏంటి? మన కుటుంబం అంతా ధ్యాన కుటుంబం కావాలి. వసుదైక కుటుంబం అంతా చెప్పాలి మీరు, వసుదైక కుటుంబం అంతా ధ్యాన కుటుంబం కావాలని బ్రహ్మర్షి పత్రిజీ, పితామహ బ్రహ్మర్షి పత్రిజీ సంకల్పం. ఎందుకంటే మనదంతా కారణ జన్మ, మనమంతా కారణ జన్మ, మనమంతా వైకుంఠవాసులం. గుర్తుపెట్టుకోండి, ఆ లక్ష్మీనారాయణులే మన తల్లిదండ్రి, మనమంతా వైకుంఠవాసులం. అందుకే బ్రహ్మర్షి పత్రిజీ ఏమంటాడంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి ధ్యానం నేర్చుకుంటే చాలు, సత్యాన్ని తెలుసుకుంటారని చెప్తాడు. ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్ తన స్వస్థితిని తెలుసుకుంటాడంటాడు. అంతకుముందు స్వస్థితిని తెలుసుకోలేం మనం. ఏ విధంగా ఆంజనేయ స్వామి సముద్రం దగ్గరికి పోయినప్పుడు ఆ సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించాలి. ఎవరు దాటాలి? జాంబవంతుడు అక్కడ ఉన్నాడు, కానీ ఆయన కురువృద్ధుడు. ఆ తర్వాత అంగదుడు ఉన్నాడు, సైన్యాధిపతి, అంటే వాళ్ళ యొక్క సుపుత్రుడు అంగదుడు ఉన్నాడు. ఆయన అంటాడు, ఆ జాంబవంతుడు అడిగినప్పుడు, అయ్యా నేనైతే దాటగలుగుతాను, మరి వెళ్ళిరానా అంటే, వద్దొద్దు, నువ్వు సైన్యాధిపతివి, నువ్వు వెళ్ళకూడదు. కానీ ఇక్కడే మన దాంట్లో ఒక మహాబలశాలి ఉన్నాడు. ఎవరాయన? ఆంజనేయ స్వామి. కాబట్టి హనుమా అని పిలిచి, నీవే దానికి సరి అయిన ఒక బలశాలివి, నువ్వే ఒక జ్ఞానవంతునివి, నువ్వే అది సాధించుకోగలుగుతావు అని ఆ యొక్క విషయాన్ని గుర్తు చేసినప్పుడు, మరి ఆయన తన శక్తిని తన స్వయం శక్తిని తెలుసుకొని మరి ఆ సముద్రాన్ని లంఘించి లంకకెళ్ళి సీతమ్మ తల్లి జాడ తెలుసుకొని శ్రీరామచంద్రునికి తెలియచేస్తావు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం శ్రీ ఆంజనేయకి. అలాగే మీరు అనంత శక్తివంతులు, మీ శక్తిని మీరు గుర్తించట్లేదు కాబట్టే వేదన గురి అవుతున్నారు, కష్టాల్లో ఉన్నారు, దుఃఖాల్లో ఉన్నారు. మీరు అనుకున్నదంతా సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, సాధిస్తూ వస్తున్నారు. ఎంత సాధిస్తుంటే అంత ఎక్కువ వేదన గురవుతున్నాం. అన్ని రకాలుగా కనిపిస్తున్నాయి,
కానీ మనకు కావాల్సింది కనిపించట్లేదు. కారణం ఏంటి అంటే మనం వచ్చిన పనిని మర్చిపోయాము. మనం ఇక్కడ ఎందుకు వచ్చాము అంటే ఒక గొప్ప కార్యాన్ని సాధించడానికి వచ్చాము, ఆనందమయ జీవితాన్ని జీవించడానికి వచ్చాము, సర్వ ప్రాణకోటిని పరిపాలించడానికి వచ్చాము. కానీ అది మర్చిపోయి మన ఉదర పోషణ గురించి మాయలో ఉండి చీకట్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం. కాబట్టి బ్రహ్మర్షి పత్రిజీ ఏమన్నారంటే సత్యాన్ని తెలుసుకోమన్నాడు. సత్యాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అంతర్ముఖులం కావాలి. అంతర్ముఖులం అవుతే ఏమవుతుంది అంటే, అంతర్ముఖులం అయితే బయటి ఆలోచనలు మర్చిపోయి మనము సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. అంటే నేను ఇక్కడ కొన్ని రోజుల ఆతిథ్యం గురించి వచ్చాను, ఒక అతిథిగా వచ్చాను, ఆతిథ్యం స్వీకరించి ఆ తర్వాత మళ్ళీ నా లోకానికి, నా స్వస్థితికి, నా గమ్యానికి నేను వెళ్తాను. కాబట్టి నేను వచ్చిన పనిని అది సాధించాలి. కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? శ్వాసను పట్టుకోవాలి. శ్వాసను పట్టుకోవాలి. ఏందయ్యా సత్యము మనకు? శ్వాసే సత్యము. చెప్పండి ఒకసారి, శ్వాసే సత్యము. శ్వాస ఉంటే చెప్పండి, శ్వాస ఉంటే శివము, శ్వాస ఆగితే శవము. శ్వాస ఉంటే, నాకు కాస్త చెవుడు గట్టిగా చెప్పాలి మీరు, శ్వాస ఉంటే శివము, శ్వాస ఆగితే శవము. శ్వాస ఉంటే చైతన్యము, శ్వాస ఆగితే జడము. అంటే కదలలేని స్థితి. శ్వాస ఆగిపోయింది అనుకో, కదులుతామా? కాబట్టి ఆ సత్యాన్ని తెలియచేశాడు బ్రహ్మర్షి పత్రిజీ. పత్రిజీ ఏమన్నా అంటే సత్యాన్ని తెలుసుకోవయా, ఇది సత్యం అనిపిస్తే దీన్నే పట్టుకో, ఇంకేం లేదు, ఇంకేం అక్కర్లేదు. ముక్కోటి దేవతల మీద మనకు నమ్మకం ఉంది, కానీ మన శ్వాస మీద మనకు నమ్మకం లేదనుకో, వృధా ప్రయాస అన్నాడు స్వామి వివేకానంద. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి స్వామి వివేకానంద. నీ శ్వాస మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు దృఢకాయుని అవుతావు, ఆత్మశక్తిని పెంచుకోగలుగుతావు. నీ శ్వాస మీద నీకు నమ్మకం లేకపోతే ఆత్మశక్తి ఉండదు. ఆత్మశక్తి ఉండకపోతే ఈ జన్మ వృధా. వృధా చేయపోకు జన్మం సదా రాదు నీకు, వృధా చేయపోకు జన్మం సదా రాదు నీకు. వట్టి సంసారము చివరికి మృత్యురూపమౌరా, వట్టి సంసారము చివరికి మృత్యుమూపమౌరా. వృధా చేయపోకు జన్మం సదా రాదు నీకు. ఈ జన్మం మనకు లభించింది కాబట్టి మనం ఏం చేయాలి? కళ్ళు తెరవాలి. మేడం గారు చెప్పినట్టు సద్వినియోగం చేసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడదాం మేడం గారికి. ఈ జన్మలో దొరికిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరి కోసము? మన కోసం. మొట్టమొదట ఇంట గెలిచి రచ్చగలవాలి. ఫస్ట్ నిన్ను నువ్వు గెలువు. నువ్వు ఎందుకైతే వచ్చినావో, నీ కారణ జన్మ ఏంటో ఆ జన్మను తెలుసుకో. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే ఎంత ఈజీ, ఛాయ్ తాగినంత ఈజీ. ధ్యానం అంటే కష్టమా? చెప్పాలి స్వామి, ధ్యానం అంటే కష్టమా? ధ్యానం అంటే సులభమా కష్టమా? మరి ఎందుకు చేయట్లేదు రోజు ధ్యానము? ధ్యానం రోజు చేయాలా, అప్పుడప్పుడు చేయాలా? అన్నం అప్పుడప్పుడు తినాలనా, రోజు తినాలనా? రోజు ఎన్ని పూటలు తింటున్నావు అన్నము? 2 సార్లు. టిఫిన్ కలుపుకుంటే 3 సార్లు. 3 సార్లు అన్నం తింటున్నాం మనము. ఎందుకు తింటున్నాము? ఆహారాన్ని ఎందుకు తీసుకుంటున్నామంటే శరీరం పుష్టిగా ఉండడానికి. శరీరాన్ని పుష్టిగా ఉండడానికి ఆహారం తీసుకుంటున్నాము. మరి మనని నడిపించే ఆ మనసు పుష్టిగా ఉండాలా లేదా? మనసు పుష్టిగా ఉంటే శరీరం పుష్టిగా ఉంటుంది.
మనసు బలహీనంగా ఉంటే శరీరం బలహీనంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనసు పుష్టిగా ఉండాలా వద్దా? శరీరం ఉన్నదా మనకు లేదా? ఇది సత్యమేనా? మనసు ఉన్నదా లేదా? శరీరం కనిపిస్తుందా? మనసు కనిపిస్తుందా? కాని మనసు ఉందా? కాబట్టి మనసుని దృఢంగా తయారు చేయాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానాన్ని గట్టిగా చెప్పట్లు. చిన్నప్పటి నుండి కూడా మనము ధ్యానం చేస్తున్నాము. గుర్తుపెట్టుకోండి, ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి. ఆలోచన లేని స్థితి మనకు ఎప్పుడు కలుగుతుంది? రాత్రి పడుకున్నప్పుడు మనకు ఆలోచనలు ఉంటాయా? గాఢ నిద్రలో ఉన్నప్పుడు. నోట్ దిస్ పాయింట్. సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యాన్ని తెలుసుకోవడానికి నేను ఈ పాయింట్ చెప్తున్నా. కాబట్టి మనము రాత్రి పడుకునేటప్పుడు మనం హాయిగా ఆలోచనలు లేని స్థితిలోకి వెళ్తున్నాం మనం. అప్పుడు మన మనసుకు కావలసిన ఎనర్జీ వస్తుంది. మనసు మెలుకున్నప్పుడు, అంటే మనం మెలుకున్నప్పుడు పనిచేస్తుంది మన శరీరం, మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. మన ఇంద్రియాలు పనిచేస్తే మనకు శరీరంలో ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి ఖర్చు అయిపోతుంది. బ్రహ్మర్షి పత్రిజీ ఒకటే ఒక మాటలో చెప్పాడు, శ్వాస మీద ధ్యాస. కానీ ఇంకా లోపలికి వెళ్ళినట్టయితే ఆ ధ్యాస మూలంగా ఎంత మేలు సంపాదించుకుంటున్నామో మనము, ఎంత గొప్ప సంపదనో ఆ ధ్యానము, అది మనం తెలుసుకోవాలి. అంటే మీరు శివరాత్రి రోజు బాగా తిన్నారు, రాత్రి పండ్లు ఫలాలు బాగా తిన్నారు, రాత్రంతా మెలుకున్నారు. ఉదయం లేచిన తర్వాత ఉదయం చూస్తే ఎలా ఉంటుంది? మనకు ఏ ప్రకారంగా ఉంటుంది? తూలుతుంటాం. మన చెల్లెలు వచ్చి పిలిచింది అనుకో, అన్నయ్య అంటే వెళ్ళవమ్మా వెళ్ళు. అన్నగారు వచ్చిండు అనుకో, వెళ్ళవయ్యా వెళ్ళు. అంటే మనకు ఎక్కడో ఒక చోట వెళ్ళి పడుకోవాలనిపిస్తుంది. అంటే ఎందుకు? మనము 2 రోజులు మేల్కొన్నాం. పరిస్థితి ఏంటి? మన మనసుకు శక్తి దొరకలేదు. గుర్తుపెట్టుకోండి, మన మనసు దృఢంగా కావట్లేదు, బలహీనంగా అవుతుంది. కాబట్టే మనం రోజు ఎన్ని గంటలు పనిచేస్తున్నాం తెలుసా? ఎన్ని గంటలు నిద్రపోతున్నాము? 6 గంటలు నిద్రపోతున్నాం, 18 గంటలు పనిచేస్తున్నాం. మనం చూడడం కూడా పనిచేసినట్టే, నడవడం పనిచేసినట్లే, మాట్లాడడం పనిచేసినట్లే. ఆ ప్రకారంగా ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటల్లో మనం ఎన్ని గంటలు పనిచేస్తున్నాము? 18 గంటలు పనిచేస్తున్నాం. ఇంకా 6 గంటలు మనకు ఎనర్జీ దొరుకుతుంది. సరిపోతుందా? 6 గంటలు పనిచేసి 18 గంటలు మన ఎనర్జీ పోగొట్టుకుంటే మన పరిస్థితి ఏంది? రోగాలు రావా? రోగాలు రమ్మంటే రావా సార్? ఎందుకు వస్తున్నాయి? మనసు బలహీనంగా అవుతుంది కాబట్టి, మనసుకు శక్తిహీనం అవుతుంది కాబట్టి. మరి ఎట్లా? ఏదైనా రెమెడీ ఉందా? ఉన్నదా లేదా? ఏదైనా మార్గము ఉన్నది. ఏమున్నది? ధ్యానము. 1 గంట ధ్యానము 6 గంటల నిద్రతో సమానం. మీరు ధ్యానం చేస్తున్నారంటే మీకోసమే. నువ్వే విధంగా నీ తిండి నువ్వు తింటే నీ ఆకలి తీరుతుందో, అట్లాగే నీ మానసిక శక్తిని పెంచుకోవడానికి నువ్వు ధ్యానం చేస్తే నువ్వు దృఢకాయను అవుతున్నావు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి 1 గంట ధ్యానము 6 గంటల నిద్రతో సమానం. 18 గంటలు పనిచేసినాము, మనం ఏం చేసినాము? 6 గంటలు నిద్రపోయాము, 1 గంట ధ్యానం చేసాం. అప్పుడు 12 గంటల ఎనర్జీ వచ్చిందా రాలేదా? 6 గంటలు నిద్రపోయినాము, 6 గంటలు 1 గంట ధ్యానం చేశారు. 2 గంటలు ధ్యానం చేశారు మీరు. పొద్దున 1 గంట, ఉదయం లేస్తూనే ధ్యానంలో కూర్చున్నారు. చూడండి, ఉదయం 1 గంట శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చొని ఆ తర్వాత మీరు వెళ్ళండి, మీ పని ఇట్లా అయితే చిట్కేసినంత ఈజీగా అవుతుంటుంది. ఇలా వేసుకుంటా హుషారుగా ఉంటుంది పానం అంతా. ఏమయ్యో చాలా హుషారుగా ఉన్నావు, ఏమో తాత అంటే, అవునయ్యా నా ఈరోజు చాలా గొప్ప సంపద దొరికింది నాకు, అందుకే హుషారుగా ఉన్నా అంటాం. అమ్మ ఏంటి హుషారుగా ఉన్నావు అంటే అలా చెప్తాం. అంటే 2 గంటలు ధ్యానం చేస్తే ఎన్ని గంటల మనకు ఎనర్జీ వచ్చింది? 12 గంటల ఎనర్జీ. 6 గంటలు నిద్రపోయావు, ఎన్ని గంటలు అయింది? 18 గంటలు. అంటే 18 గంటలు కష్టపడ్డాము, రికవర్ అయిందా లేదా?
రికవర్ అయిందా? సాంఖ్యయోగంలో ఉంది, భగవద్గీత సాంఖ్యయోగము. సాంఖ్యం అంటే లెక్కలే. ఇంకా చెప్పాలంటే సాంఖ్యం అంటే జ్ఞానము. నేను చెప్తున్నా ఏంది ఇది, ఈ క్యాలిక్యులేషన్ లెక్క ఎందుకు చెప్తున్నా అంటే మన జ్ఞానం కోసం, మనల్ని మనం రక్షించడం కోసము. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని బ్రహ్మర్షి పత్రిజీ రెండే విషయాలు చెప్పాడు. హింస చోడో హంస పకడో. మాంసం మానేయాలి. మాంసాహారము ఎంబడే మనకు కనబడదు, కానీ దాని పరిణామం తర్వాత కనబడుతుంది. మాంసాహారము ఏంటి మన శక్తికి? పాపాహారము. మాంసాహారం చెప్పండి. మాంసాహారము 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 మాంసాహారం పాపాహారము. కాబట్టి బ్రహ్మర్షి పత్రిజీ ఏమన్నా అంటే మాంసాహారం కూడదు, ఎందుకంటే పాపాహారము అంటే రోగగ్రస్తమైనటువంటి కూడు తిందామా. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్పాలంటే రాక్షస ఆహారం అది. రాక్షసుల ఆహారం మారితే దివ్యస్థితికి వస్తున్నారు, కానీ మానవుల ఆహారం మారితే దివ్య పురుషులు అవుతున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 6 గంటల 1 గంట ధ్యానము 6 గంటల నిద్రతో సమానము. కాబట్టి సత్యం తెలుసుకోమన్నాడు పత్రిజీ. సత్యం తెలిసిందా లేదా మీకు? సత్యం తెలిస్తే రోజు ధ్యానం చేయండి, లేకపోతే అప్పుడప్పుడు చేయండి. మనం రోజు తిందామా అప్పుడప్పుడు తిందామా? రోజు తిందామా అప్పుడప్పుడా? గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్కి. మనం రోజు తిందాం. మరి రోజు ధ్యానం చేద్దామా అప్పుడప్పుడా? మనసుకు ఫుడ్ ఆహారం కావాలి కదా. వీరాది వీరులం కావాలి. మనము రండగాళ్ళం కావద్దు. రండగాళ్ళం అంటే భయస్థులం కావద్దు, బలహీనులం కావద్దు. ఇంకా చెప్పండి, డోంట్ డిపెండ్ అదర్ పర్సన్. ఎవ్వరి మీద ఆధారం వద్దు. మనం అంటే సచ్చదాకా నేను గట్టిగా ఉంటే చాలమ్మా, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా పోతే బాగుండు, 70-80 ఏళ్ళ పెద్ద మనుషులు అంటారా లేదా? అది సత్యమాట కాదా? అట్లాగే మనం ఎవరి మీద డిపెండ్ కాదు. వీఆర్ ఆల్ ఆర్ ఇండిపెండెంట్. మనం అందరం కూడా ఇండిపెండెన్స్ అంటే ఎవరి మీద ఆధారం లేని వాళ్ళం. మనము స్వశక్తితో నిలబడేటువంటి వాళ్ళము. కాబట్టి మీ అంతలు మీరు స్వశక్తితో నిలవండర్రా అని బ్రహ్మర్షి పత్రిజీ చెప్పారు. ఆయనకోసారి గట్టిగా గట్టిగా గట్టిగా. కాబట్టే మనదంతా కారణ జన్మ. ఏం జన్మ? లాస్ట్ పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను నేను. మనదంతా ఏం జన్మ? కారణ జన్మ. ఎంతమంది మానవ జన్మ తీసుకున్నారో అంతమంది మానవులది కారణ జన్మనే. పనికి మాలిన జన్మ ఒక్కరిది కూడా లేదు. గుంటోడు అంధవికారంగా ఉన్నోళ్ళు అందరూ కూడా సౌందర్యవంతులే. కారణ జన్మనే. ప్రతి వాళ్ళు కార్యాలు సాధిస్తూ ఉంటారు. ఎంతమంది చేతులు లేని వాళ్ళు ఎంతోమంది అవార్డ్స్ తీసుకున్నారు. కారణ జన్మ. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఉంటాము. మీరందరూ బ్రహ్మర్షి పత్రిజీ లాగా తయారు కావాలి. ఎందుకంటే మనమంతా పత్రిజీ మార్గంలో నడుస్తున్నాం. పత్రిజీ మార్గంలో నడుస్తున్నామా ఇంకొక మార్గంలో పోతున్నాం? మనము పత్రిజీ మార్గంలో పోతున్నాం. కాబట్టి ఆయన బ్రహ్మర్షి అయ్యిండు, పితామహ అయ్యిండు, మనం కూడా బ్రహ్మర్షి. ఈజ్ ఏ క్రియేటర్, వీఆర్ కో క్రియేటర్స్. ఆయన సృష్టికర్త, ధ్యాన సృష్టికర్త. మనమంతా సహజ ధ్యాన సృష్టికర్తలము. మీరందరూ కూడా మాస్టర్సే. ధ్యాన విద్యార్థులు ఎవరు లేరు ఇక్కడ. ఆల్ ఆర్ మాస్టర్స్. గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా ధ్యానం అనే గురువులు. నేర్చుకున్నారు, నేర్పించడం మొదలుపెట్టండి. మా సతీష్ లాగా వాళ్ళ అమ్మగారు అయిన గురువు. గట్టిగా చప్పట్లు కూడా సుమతి మేడంకి. ఎంత ఆప్యాయతనో ఆ తల్లి దగ్గర. ఒక దేవత కనిపిస్తే ఎంత ఆనందపడతాం. ఆ మాటలు అట్లా వస్తుంటాయి. మన నోట్ల మాటలు కూడా అట్లా వస్తుండాలి. అందరూ అనాలి, ఆ తల్లి ఎంత బాగా మాట్లాడతామా, ఆ నోట్ల వినాలి అనిపిస్తే ఒక దేవతలాగా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడదాం ఇక్కడ దేవతలకు, ఇక్కడి దేవాది దేవుళ్ళకు గట్టిగా చప్పట్లు. ఒక దేవునిలాగా వస్తాడమ్మా ఆయన మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది, ఇంకా వినాలనిపిస్తుంది. కదలబుద్ధి కాదు. పనిపాట మానేసైనా పరులు ఆయన మాటలు వినాలి. గట్టిగా చప్పట్లు దేవాది దేవుడు. అట్లా తయారు కావాలి మనము. అట్లా తయారు కావడానికే ఈ కర్మభూమిలో యుద్ధం చేయాలి. ఇదేంటి ఈ భూమి? కర్మభూమి.
భూమండలం అనేటువంటి యుద్ధ భూమిలో, కర్మభూమిలో యుద్ధం చేయడానికి వచ్చాం మనము. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడు అర్జున్తో? యుద్ధాయ కృత నిశ్చయ. ఏమన్నాడు చెప్పండి? యుద్ధాయ కృత నిశ్చయ. నువ్వు యుద్ధ భూమిలోకి వచ్చావయ్యా, పిచ్చావేర్రా, విషాదయోగము, వల్ల 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 ఓలక్కమా అని ఏడుస్తున్నావు. ఇట్లా అంటారుగా మా తెలంగాణ భాషలో, వల్ల వల్ల ఓలక్కమా అని ఏడుస్తూ ఉన్నావు. ఏందయ్యా? వీరాది వీరునివి ధనుర్బాణాలు పడేసి. నో కాంప్రమైజ్. నా తాత, నా గురువు, నా అన్న, నా తమ్ముడు, పిచ్చి పిచ్చి వాళ్ళని, దుర్మార్గులని, దురాత్ములని వదిలేది లేదు కాక. అందుకే మనం ఏమన్నాడు ముందు ఆయన అంటే యుద్ధాయ కృత నిశ్చయ. ఎందుకు? యుద్ధ భూమిలో ఉన్నావు కాబట్టి యుద్ధాయ కృత నిశ్చయ. యుద్ధంలోకి వచ్చావు, యుద్ధం చేయి. కర్మభూమిలోకి వచ్చావు, యుద్ధం చేయి. మనం అంతా కర్మభూమిలోకి వచ్చావు. ఇప్పుడు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఎవరితో యుద్ధం చేయాలి? కృష్ణుడు చెప్పాడు. ఇక్కడ ఏంది? ఆత్మ పరమాత్మ. మనమంతా ఆత్మస్వరూపులం, గుర్తుపెట్టుకో. అక్కడ పరమాత్మ ఒకడు ఉన్నాడు. పరమాత్మ అంటే గీతాలో కృష్ణుడు, ఆత్మ అంటే అర్జునుడు. గుర్తుపెట్టుకోండి. మనం అందరం కూడా అర్జునులము. మన అర్జునులందరికీ ఆ పరమాత్మ ఏం చెప్పాడు? ఆత్మరూపంలో మీరు వెళ్తున్నారు తల్లి, వెళ్తున్నారు తండ్రి, మీరంతా యుద్ధం చేయండి. యుద్ధాయ కృత నిశ్చయ. బ్రహ్మర్షి పత్రిజీ ఎంత గొప్ప మార్గం సూచించాడా మహనీయుడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆత్మ చేయాల్సిందంతా ఆత్మ దృఢం కావాలి, పరమాత్మ స్థితికి ఎదగాలి. కాబట్టి యుద్ధాయకు చర్చ. అందుకే ఆయన ఏమన్నాడు? మరి నువ్వేం చేస్తావు తండ్రి? పరమాత్మను అడుగుతాం మనం. నువ్వు ఉన్నావు కదా, జర చూసుకోరాదు అన్నిటికీ అంటే ఆయన అన్నాడు ఆయుధం పట్టను, యుద్ధం చేయను. ఏమన్నాడు కృష్ణుడు? ఆయుధము పట్టను, యుద్ధం అన్నాడా లేదా? ఇదంతా గీతా సందేశమా లేకపోతే నేను చెప్తున్నానా? గీతా సందేశంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆయుధం పట్టను, యుద్ధం చేయను. మరేం చేస్తావు? రథ సారథ్యం వహిస్తాను, నడిపిస్తా. యుద్ధం ఎవరు చేయాలి? అర్జునుడు చేయాలి. అంటే అర్జునుడు ఎవరంటే ఎవరు? మనమే. అర్జునులందరికీ గట్టిగా చప్పట్లు. వర్గభేదం లేదు, ఆడలేదు, మొగ లేదు, అందరం అర్జునుడమే. గట్టిగా చప్పట్లు కొట్టండి అర్జునులందరికీ. అయితే ఎవరితో యుద్ధం చేయాలి? కౌరవులతో యుద్ధం చేయాలి. కౌరవులతో యుద్ధం చేయాలి. ఎవరు చేయాలి? అర్జునుడు కౌరవుల మీద బాణాలు విసరాలి. అంతేనా? అంటే కౌరవులని సంహరిస్తూ పోవాలి. ఆ కౌరవులందరూ ఎక్కడున్నారు అంటే మన అంతరంగంలో ఉన్నారు. దుష్ట కౌరవులు, మన దుష్ట భావననే దుష్ట కౌరవులు. గుర్తుపెట్టుకోండి. భగవద్గీతలో ఎంత చక్కగా వర్ణించారు. దుష్ట కౌరవులు మన అంతరంగంలో ఉన్నారు. మన దుష్ట భావననే దుష్ట కౌరవులు. ఆ దుష్ట భావనలో ఉన్నటువంటి దుష్ట కౌరవులకు ఏం చేయాలంటే ధ్యానం అనే బాణాలు విసిరి, ధ్యానం అనే బాణాలతో వాళ్ళని సంహరించాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ధ్యానాన్ని. కాబట్టి మనం ఇట్లనే ఉందామా లేకపోతే మనము ఆత్మస్థితి నుండి పరమాత్మ స్థితికి ఎదుగుదామా? ఈ జన్మలోనే నిర్ణయం తీసుకోవాలి. అది ఇప్పుడే తీసుకోవాలి. మరి ఇది జన్మలో ఇప్పుడు నిర్ణయం తీసుకుందామా లేదా? కొత్త నూతన పిరమిడ్ కట్టాడు, విశ్వేశ్వర పిరమిడ్. కాబట్టి ఒకసారి మన పిరమిడ్కి గట్టిగా చప్పట్లు కొడదాము. ఆ పిరమిడ్ని సద్వినియోగం చేసుకోండి. అక్కడ కూర్చోండి, ధ్యానం చేసుకోండి. అక్కడ వెళ్ళడానికి టైం లేకపోతే ఇంట్లో కూర్చోండి. ఒక్కరు కూర్చున్నా పర్వాలేదు, అంత చీకటి చేసుకొని కూర్చోండి ఇంట్లో. పొద్దున్న లేస్తేనే ధ్యానం. 6 గంటలకు లేచేది 5 గంటలకు లేవండి. 1 గంట ధ్యానం చేయండి. 6 గంటలు ఒక ఎనర్జీ తీసుకున్నట్టే కదా, సంపాదించుకున్నట్టే. మీ పానాన్ని సంపాదించుకోండి అంతే. మీ ఎనర్జీ, పానం అంటే ఎనర్జీ, ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తిని మీరు సంపాదించుకోండి. ఆ ప్రాణశక్తి సంపాదించుకునేటువంటి అవకాశము మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మాస్టర్స్ ఉన్నారు, గ్రేట్ మాస్టర్స్. కాబట్టి ఈ సందేశాన్ని, మీ ప్రాణశక్తిని మీరు సంపాదించుకోవడానికి ఇక్కడ రాజాపేటలో పిరమిడ్ నిర్మాణం జరిగింది. మీ ఇళ్లలో చేయొచ్చు, తర్వాత బస్సులో పోయేటప్పుడు చేయొచ్చు,
తర్వాత ట్రైన్లో పోయేటప్పుడు చేయొచ్చు, ఆకాశం ఫ్లైట్లో పోయేటప్పుడు కూడా. నేను 16 గంటలు అమెరికా పోయినా, 16 గంటల్లో 12 గంటలు నేను ధ్యానంలో ఉన్నా. మా చిన్న అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, పిలిచాడు. ప్రయాణం 16 గంటలు, 12 గంటలు ధ్యానంలో ఉన్నా. ఢిల్లీ నుండి నేను బయలుదేరి అక్కడ అమెరికా వెళ్ళేసరికి 16 గంటలు పట్టింది. 12 గంటలు ధ్యానంలో ఉన్నా. అందరు అలసిపోయి దిగుతారు, నేను మా శ్రీమతి హుషారుగా దిగుతున్నాము. మా శ్రీమతి 12 గంటలు, నేను 12 గంటలు. అందరు మమ్మల్నే చూస్తారు. ఎందుకు చూస్తారు అంటే, అరే వీళ్ళు అలసిపోలేదు ఏం లేదు అని. మా చిన్నబ్బాయి, డాడీ ఎలా ఉన్నావు డాడీ అంటే, ధ్యానం ఉంది కదా నాన్న నాకు అంటే, నేను కూడా ధ్యానం నేర్చుకున్నా అని. అమెరికా వెళ్ళిన తర్వాత నేను కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ధ్యానం నేర్పించిన. నేను వాట్సాప్ పంపిస్తా డాక్టర్ గారికి, కాబట్టి ఆయన మీకు తెలియచేస్తాడు అక్కడ నేను చెప్పిన సందేశము. కాబట్టి మరి మీరందరూ కూడా మీ జ్యోతి వెలిగించుకోండి ఈ పిరమిడ్లో. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.